13 నుంచి 20. అయ్యో కోరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన యెడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందిందురు. అయినను విమర్శకాలం నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణపు వారి గతి వరవదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించునను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టు చూచితిని, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. యేసు ప్రభువు కొన్ని విషయాలు చాలా లోతుగా మనతో మాట్లాడతారు, అందరితోనే మాట్లాడతారు. ఇక్కడ అయ్యో అయ్యో అనే మాట దేవుడు వాడాడు అంటే వాళ్ళు ఎంత నాశనములో ఉన్నారు అనేది అర్థం. అయ్యో అనే మాట మనం వాడుతూ ఉంటాం ఒక్కోసారి. అయ్యో ఇలా జరిగిందా, అయ్యో ఇలాగ అయిపోయిందా అని అంటాం. దేవుడే అయ్యో అనే మాట వాడాడంటే వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది మనకు అర్థం కావాలి. నేను వచ్చేటప్పుడు అంతా అయ్యో అయ్యో అనుకుంటానే వచ్చాను. ఎంత మూర్ఖత్వంలో, ఎంత జ్ఞానంలో ప్రజలు. ఒక దైవజనుడు అంటాడు, ఆడ కోసం తర్వాత ఏడుద్దాం, ముందు మన కోసం ఏడుద్దాం. ఇక్కడ కూర్చున్న వారిలో అయ్యో అనేవారు ఎవరు? మనలో అయ్యో అనిపించుకునేవారు ఎవరంటే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం విని మారు మనసు పొందని వారు. మారు మనసు పొందని వారి గురించి దేవుడు అయ్యో అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ని సంవత్సరాలైనా యేసుక్రీస్తులాగా నడవలేని వారి కోసం దేవుడు అయ్యో అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయనలాగా మాట్లాడలేకపోవటం, ఆయనలాగా చూడలేకపోవటం, ఆయనలాగా అడుగులు వేయలేకపోతున్నటువంటి భయంకరమైన స్థితి. ఒకరోజు ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఒక ఆవిడ 2 పిల్లల్ని ఎత్తుకుని వచ్చింది. తండ్రి ఒక పిల్లోడిని, తల్లి ఒక పిల్లోడిని ఎత్తుకొచ్చారు. పిల్లలు అంటే వాళ్ళకి 18 ఏళ్ళు ఉంటాయి. కాళ్ళు, చేతులు, తల, నోరు ఏం పనిచేయట్లేదు వాళ్ళకి, 2 పిల్లలకి కూడా. మాకున్నది 2 అబ్బాయిలండి. 2కి ఏవి పనిచేయమండి. ఆయన ఒకడిని, నేను ఒకడిని ఎత్తుకుని ప్రార్థనకు వచ్చామండి, దేవుడు ఏమన్నా బాగు చేస్తాడేమో అని. వాళ్ళు చూసిన వాళ్ళందరూ అయ్యో ఇంత పెద్ద పిల్లలు. మీరు ఆలోచించండి, పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా పిల్లల చేష్టలతో ఉంటే ఎంత దుఃఖము, ఎంత బాధాకరము. అలాగే యేసు ప్రభుకి మనం ఎలా కనిపిస్తామంటే, మారు మనసు లేని వాళ్ళు అందరూ భయంకరంగా కనిపిస్తాం ఆయనకి. అయ్యో ఇంకా వీళ్ళు ఈ పనులు చేస్తున్నారేంటి, ఇంకా ఈ పాప పనులు చేస్తున్నారేంటండి, ఎన్ని సంవత్సరాలైన అబద్ధాలు, మోసాలు ఆనలేదేంటి? లోకం అంటే వీళ్ళకి ప్రీతి ఇంకా తగ్గలేదేంటి? ఇలా మోసం చేస్తున్నారేంటి? యేసు ప్రభువులు పెళ్ళిళ్ళు చేసుకుని మోసం చేస్తున్నారు. ఇద్దరు యేసు ప్రభువులు ఉండి ఇద్దరు మోసకరంగా ఉంటున్నారు. పాస్టర్ గారు మోసం చేస్తున్నారు, విశ్వాసులు ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. అయ్యో అనకపోతే ఏం చేయాలి? ఇంకా వాళ్ళు కూడా చూద్దాం.
సో ముందు మన సంగతి ఏంటి, మన ఇంటిలో పరిస్థితి ఏంటి, మన అబ్బాయి ఎలా ఉన్నాడు, మన కూతురు ఎలా ఉంది, అల్లుడు ఎలా ఉన్నాడు, మనవలు ఎలా ఉన్నారు, అయ్యో ఏంటి పరిస్థితి, నా భర్త ఏంటి ఎప్పుడు ఎలా ఉంటాడేంటి, అందరి ముందు నాకు ఎంత అవమానంగా ఉంది. బుద్ధి లేదు అనిపించుకోవటానికి, సిగ్గు లేదు అనిపించుకోవటానికి, మారు మనసు పొందొద్దు. దేవుని కుటుంబంలో ఉండి చటపల్లా ఆలోచించండి. అయ్యో ఖరోదినా, అయ్యో బెత్సాయిదా, స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు, మీ మధ్య చేయబడిన అద్భుతములు, మీ జీవితాల్లో నేను ఎన్ని కార్యాలు చేశాను, మీ అందరూ కూడా పక్కన పెడితే నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాను, అయినా ఇంకా బుద్ధి రాలేదా, ఇన్ని కార్యాలు నేను చేసినా నీకు బుద్ధి రాలేదా, అయ్యో. ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి నేను వేరే పట్టణాలకు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ మధ్యన ఈ కార్యం చేసుంటే వాళ్ళు ఇప్పటికి ఎప్పుడో మారిపోయేవారు. హల్లెలూయా. అంటే మనం ఎలాగ ఆలోచించాలంటే, ఒకరోజు ఒక భార్యాభర్తలు అల్లుడితో మాట్లాడుతున్నారు. అల్లుడితోటి, మా అమ్మాయిని ఎంతో మంది అడిగారు పెళ్లి చేయమని, నీకు చేశాను, ఈ దరిద్రాన్ని ఎత్తున పట్టుకున్నాను, ఆడకి చేసినా నేను సంతోషంగా ఉందును, ఈ దరిద్రాన్ని తెచ్చి నేను ఎత్తున కట్టుకున్నాను అని బాధపడుతున్నారు అత్తగారు మామగారు. వింటున్నారా? అలాగే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీకు ఇవ్వకుండా ఆ సంత మార్కెట్లో అక్కడక్కడ ఏడుస్తున్నవారు కానీ రక్షణ ఇవ్వాల్సింది మీకు అనవసరంగా ఇచ్చానంటున్నాడు యేసుప్రభు. ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. మీరు ఎవరినైనా నమ్మి మోసపోతే మీరు అనే మాట ఏంటి? మీరు ఎవరినైనా నమ్మి మోసపోయారు అనుకోండి, మీరు ఏ మాట మాట్లాడతారు? నిన్ను నమ్ముకునే బదులు వాళ్ళనైనా నమ్ముకోవాల్సింది అంటారా అనరా? మాట్లాడరా? నీకు పెట్టిన తిండంతా వాళ్ళకన్నా పెట్టవలసింది, నా జీవితం అంతా నీకు దారపోసాను, ఆనకన్నా దారపోయవలసింది అనే మాట యేసుప్రభు వాడుతున్నాడు. ఎన్ని వాక్యాలు చెప్పాను, ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను, ఏమీ మనసులో కొత్తలేదా? ఎంత దారుణమైన హృదయం అనేది. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే, మారు మనసు పొందండి అని చెప్పటం ఫ్యాషన్. మారు మనసు పొందటం కాదు, పొందండి అని వాగటం అలవాటు. మొగుడు అంటాడు పెళ్ళాన్ని, నీకు మారు మనసు లేదు. పెళ్ళమంటది మొగుడిని, నీకు మారు మనసు లేదు. తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని, మీకు మారు మనసు లేదు. పిల్లలు అంటారు తల్లిదండ్రులు, మీకు మారు మనసు లేదు. పాస్టర్ గారు అంటాడు సంఘాన్ని, మీకు మారు మనసు లేదు. సంఘం అంటారు పాస్టర్ గారిని, మీకు మారు. అసలు మారు మనసు ఎవరికీ లేదు. ఎందుకని ఒకళ్ళు విమర్శించుకుంటామే. మారు మనసు కలిగిన వాళ్ళు, మారు మనసు కలిగిన వాళ్ళు యేసుక్రీస్తులాగా ఉంటారు. హల్లెలూయా. ఏరి ఎక్కడ కనబడుతున్నారు? ఆ పిల్లలు ఉన్నారా ఇక్కడ? పిల్లలు ఆ ముఖాల్లో యేసుప్రభు ఉన్నాడా? కొన్ని ముఖాలు చూడండి ఎంత బాగుంటాయో. ఆ ప్రసన్నత ఉండదు, ఆ చిరునవ్వు ఉండదు. ఏంటో ఆ ముఖం చూస్తుంటే మనకు ఏం చేయాలనిపించదు. ఆ కరుణ, ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. మనస్సులో ముఖం కనిపిస్తుంది, ముఖంలో మనసు కనిపిస్తుంది. మారేమని చెప్పుకోక్కర్లేదు, మన ముఖ లక్షణమే సాక్ష్యం ఇస్తుంది అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు, నేను చాలా కార్యాలు చేశాను మీకు, కానీ మీకు మారు మనసు రాలేదు, దుఃఖం రాలేదు, బాధ రాలేదు. నేను సువార్త ఏర్పాటు చేయమని చెప్పటం ఏంటి?
దాంట్లో మీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. నేను మారు మనసు పొందండి అని చెప్పడం ఏంటి? మీరు ఒక్కరు పొందవలసిన బాధ్యత మీకుంది. చిన్నపిల్లల మనందరం అందరం పెద్దవారమే అంటారు కదా, ఇంత పెద్దవాడు అయ్యావు, బుద్ధి లేదా నీకు? ఆ తాగుడేంటి, ఆ వ్యభిచారం ఏంటి, ఆ దరిద్ర పనులేంటి, ఆ మోసం ఏంటి, ఆ బూతులేంటి? చెట్టుకొచ్చే ఏళ్ళు నీకు వచ్చిన ఏళ్ళు. కాబట్టి ఈ పాటికి వాళ్ళందరూ మారు మనసు పొంది అందరూ. దేవుడు బాధపడుతున్నాడు. యాకోబుతో అంటున్నట్టు అన్నమాట. యాకోబుని అంటున్నాడు, ఏమయ్యా నీకు బుద్ధి రాలేదే అన్నాళ్ళున్నా అంటే. యాకోబుతోటి దేవుడు ఏమంటాడంటే, యాకోబు ఇంతకాలమైనా నీకు బుద్ధి రాలేదా? ఆ ఏశావునన్నా ప్రేమించవలసింది, కానీ నేను నిన్ను ప్రేమించాను. ఆ విషయం అర్థమవుతుందా? నేను నిన్ను ప్రేమించి నీ వెనకాల తిరుగుతున్నాను, నువ్వేమో పెళ్ళాల వెనకాల, ఆళ్ళ వెనకాల, ఏళ్ళ వెనకాల తిరుగుతున్నావు. నీకు ఇంకా బుద్ధి రాలేదా అని విరగొట్టాడు యాకోబుని. ఈ రాత్రి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న పనులు చేస్తే ఎంత ఆశగా ఉంటుందండి. చిల్లర పనులు బాగోవు కదండి. పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కదండి. బుద్ధి లేదా, పెద్దదనం అయ్యావు అని అనిపించుకోవటం మంచిదేనా? ఈరోజు మనందరం దేవుని పిల్లలం. ఎక్కడో ఎవరో ఈ రాంబాబు అని ఆయన ఎక్కడో సువార్త పెట్టించుకున్నాడు అనుకోండి, అసలు వీళ్ళు ఏంటో తెలుసుకుందాం. దేవుని పిల్లలు. దేవుని పిల్లలంటే ఎలా ఉంటారా? దేవుని పిల్లలంటే ఇంత ప్రేమగా ఉంటారా? మీకు ఇదివరకే చెప్పాను, ఒక ఆవిడ అరణ్యంలో సువార్త ప్రకటిస్తుంటే నక్సలైట్లు వచ్చారు. నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయి అన్నారు. నేను వెళ్ళంది, చంపేస్తా ఉన్నారు. చంపేసుకోమంది. అయితే నీ దేవుడికి ప్రార్థన చేసుకో అన్నారు. ఆవిడ ప్రార్థన మొదలెట్టింది. ఇక్కడ తుపాకులు షూట్ చేస్తానికి రెడీగా ఉన్నారు. ప్రార్థన అయిపోయింది. ఎంతసేపు ఉన్నా తుపాకులు కాలుస్తలేదేంటని చూస్తే అందరూ ఏడుస్తున్నారు. అదేంటి, నన్ను చంపేస్తానని ఏడుస్తున్నారేంటి మీరు అని అడిగింది. ఇదేంటమ్మా, చచ్చిపోయే ముందు మేము అనుకున్నాం నన్ను కాపాడు ప్రభువా, నన్ను తీసుకెళ్ళి ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని. నీ గురించి నువ్వు చేస్తావు అనుకుంటే మా గురించి చేస్తున్నావు ఏంటి? వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు, మనుషులను చంపుతున్నారు ప్రభువా, వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళని రక్షించు ప్రభువా అని మా గురించి ప్రార్థన చేస్తుంటే మాకు ఏడుపు వచ్చేసింది అన్నారు వాళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని పిల్లలం అని తెలుసుకోవాలి. మనం దేవుని పిల్లలం అని తెలుసుకోవాలి అందరికీ. దెయ్యాల ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు. మనం చాలా ప్రాంతాల్లో సువార్త చాలాసార్లు పెట్టాం. మళ్ళీ మా ఇంటికాడ పెట్టొద్దనే మాట 19 సంవత్సరాల్లో ఎవరైనా అన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. మన ప్రవర్తన, మన పద్ధతి, మన క్రమశిక్షణ. కాబట్టి అయినను విమర్శ కాలం మందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం గతి వారు దగ్గర. చాలా జాగ్రత్తగా వినండి. నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మీకు అందరికీ తీర్పు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు కొంతకాలానికి మీరు అందరూ చచ్చిపోతారు, నా దగ్గరికి వస్తారు. గత వేషాలు వేసేవాళ్ళు, మంచోళ్ళు అందరూ చచ్చిపోతారు, అందరూ నా దగ్గరికి వస్తారు తీర్పు కోసం. మీరు నా దగ్గరికి రాకుండా ఉండలేరు, ఎందుకంటే చివరిలో తీర్పు తీరుస్తానన్నాడు యేసుక్రీస్తు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, మారు మనసు పొందని మిమ్మల్ని నరకం వేస్తాను, రక్షణ లేని వారిని తీసుకుని రక్షిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే మిమ్మల్ని ఊరుకోను, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, లేఖనాలు తెలుసు, దేవుడు తెలుసు, యేసు తెలుసు, పరలోకం తెలుసు, పాపం తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, వ్యభిచారం చేయకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు, అబద్ధాలు ఆడకూడదని తెలుసు, డబ్బులు ఎగ్గొట్టకూడదని తెలుసు, అప్పు చేయకూడదని తెలుసు, కూతురునో రకంగా, కొడుకునో రకంగా, కోడలను రకంగా,
చూడకూడదని తెలుసు, అందరినీ ప్రేమించాలని తెలుసు, ఎవరికి తప్పు చేయకూడదని తెలుసు, ఎవరిని బాధ పెట్టకూడదని తెలుసు, ఎవరిది దొంగతనం చేయకూడదని తెలుసు. తెలుసుండి చేసే మిమ్మల్ని ఊరుకోను. చెప్పాలి, చెప్పుకోలేవు. తెలుసుండి చేసేవాడిని ఊరుకుంటాడా? నరకంలో వేస్తాడు, నరకంలో వేస్తాడు. వింటున్నారా? ఎవరో అడుగుతారు ఆ రోడ్డు మీద, ఏమండి అత్తెలు వెళ్ళాలి, అత్తెలు ఏటో నాకు తెలియనప్పుడు, అయ్యా నాకు అత్తెలు దారి తెలియదండి, ఆ పక్కన ఉన్న వారిని ఎవరినైనా అడగండి అని చెప్పాలి కదా. ఇలాగెళ్ళు అన్నాడు ఒకడు. ఎంత దూరం వెళ్ళినా అత్తెలు రావట్లేదు. తర్వాత ఎవరినో అడిగారు, ఏమండి అత్తెలు ఎలాగెళ్తున్నారేంటి, అటు వెళ్ళాలి. మరి అదేంటంటే అక్కడ ఎవరో అలా ఆడెవడో పనికి మళ్ళీ ఎదవై ఉంటాడు, మీతో చెప్పినాడు. తిట్టించుకున్నాడా? దేవుడు తిడతాడు, మనుషులు తిడతారండి. తెలియని ఎదవ ఊరుకోవాలి కదా అంటున్నాడు అతను. ఎంత దూరం నడిపించాడు పాపం మిమ్మల్ని. ఇలా కాదండి అని చెప్పి దారి చూపించాడు. అలాగే యేసు ప్రభు మనకు దారి చూపించాడు. ఆ దారిలో మనం నడవటమే కాకుండా దారి తప్పిన వారిని ఆ దారిలోకి నడిపించాలి. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు మనకేం చూపించాడు? దేవుని దారి. ఇప్పుడు ఏం చేయాలి మనం? దారి తప్పి వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ అడ్డం వెళ్ళి, అయ్యా ఇది దారి కాదు, ఇది దారి, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమును, నేనే గాకింకెవ్వరు లేరని, నేనే గాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించెను, సిలువలో రక్తము చిందించెను, బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియో ఇంకా యోచింపారేలా, అవనిలో అగచాట్ల పాలైనను, అవనిలో అగచాట్ల పాలైనను, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆ సేవకుడికి దేవుడు దర్శనం చూపించాడు. జనం అందరూ వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడిపోతున్నారట. ఈయన దగ్గర నుంచి అయ్యయ్యో అగ్ని పడకండి అంటున్నాడు అంట. వెంటనే మెలకు వచ్చిందంట, ప్రభువా ఏంటంటే అగ్నిగుండంలో పడేవారిని రక్షించడానికి నేను పిలిచాను. మనల్ని అందరిని ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? ఉదాహరణకి ఈ రాంబాబు గారి కుటుంబం ఉందనుకోండి, మనం సువార్త ప్రకటిస్తున్నాం. పౌలు అన్నాడు, అన్యజనులు సువార్త వినుట వలన రక్షింపబడుదురు. హల్లెలూయా. అలాగ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే నమ్మారు, సువార్తను నమ్మారు. కాబట్టి
మనకు దేవుడు 19 సంవత్సరాల ధన్యత. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా ఇది కొనసాగుతూ ఉంటుంది. విమర్శ కాలమందు మీరు నా ముందు నిలవలేరు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ జీవిస్తే ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నేను అబద్ధమాడిన, మోసం చేసిన, దొంగతనం చేసిన, విమర్శించిన, తప్పు చేసిన, ఏం చేసినా నేను చేసిన ప్రతి దానికి దేవుడికి లెక్క అప్పగించాలి. ఎవరికి? మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, లంచాలు ఇచ్చి తప్పించుకోవచ్చు, చెప్పగా అని తప్పించుకోవచ్చు. అక్కడి నుంచి చెప్పండి, తప్పించుకోగలిగిన వారు ఎవ్వరూ లేరు. అందరూ ఆయన ముందు నుంచోవాలి. పక్క నుంచి వెళ్ళిపోయే దారి ఏది లేదు. ఈ పక్క నుంచి కాదు ఆ పక్క నుంచి, ఆ పక్క నుంచి కాదు ఆ పక్క నుంచి ఇక్కడ తిరగొచ్చు. సందులు గొంతులు అన్నమాట. అక్కడ సందులు గొంతులు ఏముండవు. స్ట్రైట్గా వెళ్ళి దేవుడి ముందు నిలబడాలి. నువ్వు దేవుడి ముందు నిలబడి తల దించుకోకుండా ఉండాలి అనుకుంటే ఒక్క తప్పు కూడా నువ్వు చెయ్యవద్దు. దేవుని స్తోత్రం. ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదు. తప్పు చేసి దొరికి 10 మందిలో తల దించుకుని ఉండే బ్రతుకు బతకూడదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. నీ ఇంటి ముందుకు వచ్చి కేకలేస్తున్నారు, సిగ్గుగా లేదు నీకు? నీ ఇంటి ముందుకు వచ్చి కేకలేస్తూ ఏమని కేకలేస్తున్నారంటే, నేను విన్నాను, మన సంఘస్థులే ఒక ఇంటి దగ్గర ఒకళ్ళు వచ్చి కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారో తెలుసా? నీ యేసు ప్రభువు ఇలా చేయమని చెప్పాడు నీకు అని కేకలేస్తున్నారు. ఎవరిని తిడుతున్నారు? ఎవరిని తిడుతున్నారయ్యా కాలేబు? నిన్న యేసు ప్రభువున. యేసు ప్రభువుని తిట్టిస్తే మనం పరలోకం ఎలాగెళ్తాం? యేసు ప్రభు నిన్ను ఎలా చేయమని చెప్పాడా? చెప్పాడా? మనకి చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? ఎవరైనా నీ చొక్కా అడిగితే పైన నంగి కూడా క్షమను. ఎవరైనా ఒక మైలు దూరం నడవమంటే ఎన్ని మైళ్ళు నడవమన్నాడు? మాట్లాడాలి. 2 మైళ్ళు నడువు అన్నాడు. మరి దేవుడు చెప్పాడా? నేను అనుకున్నాను కేకేసి, ఎందుకమ్మా దేవుడిని అంటావు అంటావు అనుకున్నాను. కానీ మళ్ళీ అందరిద్దేమో అని సైలెంట్ అయిపోయాను. నీకేం తెలుసు అబ్బాయి ఆడు ఏం చేశాడో అంత అనుకుంటాయి, మన పరువు పోతుంది కదా. అలాంటి సిగ్గులేని పనులు చేస్తూ మీరు సువార్తలు సంఘానికి ఎలా వస్తున్నారు? రావచ్చు అలాగా. లేదా సిగ్గులేని పనులు మానేయండి. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా నిలబడండి. ఇక్కడే మీలో ఎవరో తేడా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, రోడ్డు మీదకి వచ్చి ఎవరో కేకలేశారు అనుకోండి, మిమ్మల్ని ఎవరి నామానికి అవమానం? గట్టిగా, యేసు నామానికి అవమానం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆ రోజున మీ గతి కంటే వాళ్ళ గతి బాగుంటుంది. యేసు ప్రభు శిక్ష వెయ్యడు అనే భ్రమలో ఉంటున్నారు క్రైస్తవులు చాలామంది. కుదరదండి. మొట్టమొదట తీర్పు ఆయన ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభుకి ఒకవేళ ఎవరైనా అబ్బాయి ఉండుంటే మొట్టమొదటి అగ్నిగుండంలో వాళ్ళ అబ్బాయిని వేసేస్తాడు ఆయన. అయ్యి బాబాయ్ మా అమ్మాయిని ఏం చేయకంటే అండవు. మీరు కొంతమంది పిల్లలు చేసే తప్పులు దాచిపెట్టుకుంటున్నారు. ఆయన అలా దాచిపెట్టుకోడు. ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, ప్రాణం తీస్తాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు అమ్మాయి చనిపోయింది. పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. మా అమ్మాయి చనిపోయిందని ఏడుతుంటే ఒక రోజున ప్రభు మాట్లాడారంట, మీ అమ్మాయి చనిపోతే మీ అమ్మాయి గురించి నువ్వు నీ పెళ్ళం అందరూ చచ్చిపోవాల్సి వచ్చును, అదేమో నరకానికి పోను, అందుకే తీసేసాను అన్నాడు. హల్లెలూయా. ప్రేమించాడు కనుక
అక్కడ పిలుచుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీ నిర్ణయం ఏంటో తెలుసా? చెప్పండి. నా వల్ల నా కుటుంబం వల్ల, నా సంఘం వలన దేవుడు నామానికి అవమానము కలుగకూడదు. తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. తీర్మానానికి రండి. అప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళిన విలువ, ఎక్కడికి వెళ్ళిన ఘనత. ఇంకో విషయం తెలుసా? ఎప్పుడైతే మీరు దేవుడికి నచ్చారో మిమ్మల్ని తలగా నియమిస్తాడు. హల్లెలూయా. మీ కార్యాలయాన్ని చేసేస్తాడు. దేవుడికి ఇష్టలుగా ఉండండి. ఉదాహరణకి నేను ఒక మనిషికి ఇష్టడుగా ఉన్నాను అనుకోండి, మనిషి నాకు ఏం చేయగలడు, ఎంత చేయగలడు? ఈ రోజుల్లో ఏ మనిషి అని ఇంకో మనిషిని పోషించగలడా, ఆరోగ్యం ఇవ్వగలడా, నిలబెట్టగలడా? కానీ దేవుడు ఏదైనా. కాబట్టి ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా, మనుష్యులకి ఇష్టలుగా ఉండాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఓ కపెర్నహూమ, ఆకాశమునట్టుకు హెచ్చింపబడదవా, పాతాళమునకు దిగిపోదు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు, పాపం మేము ఆకాశానికి వెళ్ళిపోయాం. ఆకాశంలో ఉన్నాం మేము అంటే పొగరు బాగా పెరిగిపోయింది, గర్వం బాగా పెరిగిపోయింది. దుష్టశక్తులు, దురాత్మలు, అంధకార శక్తులు చాలా గర్వంగా ఉన్నాయి. ఒక మనిషి ప్రారంభం కంటే ముగింపు బాగోవాలి. హల్లెలూయా. మా వీధిలో ఒక పెళ్లి చేశారు. అసలు ఎప్పుడు ఎవరు ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టారు. అట్టహాసంగా పెళ్లి చేశారు. 3 నెలలకు విడాకులు తీసుకున్నారు. కనీసం పెళ్లి ఖర్చులు ఇంకా ఇవ్వలేదు వాళ్ళు, బిల్లులు. ఈ లోపల విడాకులు అయిపోయినాయి. చెప్పండి, ఆరంభం బాగుండాలా, అంతం బాగుండాలి? గట్టిగా చెప్పాలి. ఆరంభం కంటే అంతం. అంత కష్టపడి తల్లిదండ్రులు చేసిన పెళ్ళి ఆ పిల్లలిద్దరూ నిలబెట్టుకుని చివరిదాకా భార్యాభర్తలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. వింటున్నారా? అలాగే యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు గొప్పగా ఉంటారు చాలామంది, తర్వాత కొన్నాళ్ళకి దిగజారిపోతారు. దేవుడి కృపను బట్టి మన సంఘం ప్రారంభం నుంచి ఇప్పుడు ఎప్పటికీ ఒక్కలాగే ఉంటుంది. హల్లెలూయా. పడిపోవటం అనేది ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, కపెర్నహూమ, ఆకాశానికి వెళ్ళిపోతున్నావా? నీ జీవితము పాతాళములోకి వెళ్ళిపోతుంది నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆకాశంలో ఉన్నానని గర్వపడుతున్న నిన్ను నేను ఎక్కడ ఉంచుతానో తెలుసా? పాతాళంలో. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. ఇక్కడ చాలా గొప్పగా గర్వంగా ఉండి కిందకి వెళ్తాం మంచిదా? ఇక్కడ ఏమీ లేకుండా దీనంగా ఉండి పైకి వెళ్తాం మంచిదా? చెప్పండి. మీరు ఒప్పుకోరేమో. అబ్బాయి లేదండి, ఇక్కడే గొప్పగా ఉండాలి, ఇక్కడే గొప్పగా ఉండాలి. పూర్వం మా ముసలోళ్ళు అనేవారు, ఎవరన్నా అలా గొప్పగా ఎగురుతుంటే, నీ గొప్ప, నీ కోసెట్టుకున్నట్టు, నీ గొప్ప అనేవారు. అంటే ఆ ముసలోళ్ళ ఉద్దేశం ఏంటంటే, అచ్చు బైబిల్లో మాట అది. వీడు చాలా గొప్ప అనుకుంటున్నాడు, కానీ నీ గొప్ప గోషెట్టుకుని తిరుగుతున్నట్టుంది అనేవారు. అంటే వీడు బ్రహ్మాండమైన బట్టలు కట్టుకున్నా గొప్ప గోషులాగా ఉందంటాడికి. అలాగే దేవుడు అంటాడు, నువ్వు బాగా ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు దిగంబరుడివి, దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి. దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి? షూటు బూట్ వేసుకుని, షంటు కొట్టేసుకుని కారులో దిగుతున్నాడు. ఈడేమో బట్టలు లేని వాళ్ళ కనబడుతున్నాడు దేవుడికి. ఇక్కడ గొప్పలు కాదు, అక్కడ గొప్పగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ గొప్పలు వెళ్ళబోతున్నావు. వద్దు. ఏదో మంచి డాబా ఉంది, పక్కన గుడిసె ఉంది, పర్వాలేదు. ఆ గుడిసె కూడా లేకుండా చిన్న
డేరాలు కట్టుకుని జీవించేవారు ఉన్నారు. ఇక్కడ ఎలా జీవించామనేది ముఖ్యం కాదు, నీతిగా జీవించామా లేదా అనేది ముఖ్యం. హల్లెలూయా. ఏమన్నా ఉండండి, లాజరేమో ఏమీ లేనోడు, ధనవంతుడు గొప్పోడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ధనవంతుడు ఎవరో దిగలేనంత పాతాడానికి. ఇవన్నీ కథలు అనుకుంటున్నారా ఏంటి? కథల కింద అంటున్నారా మీరు? ప్రమాదం. కథలు కాదు, వాస్తవాలు. హల్లెలూయా. కాబట్టి ఆకాశం కాదు, పాతాళానికి పోతావు. చివరిగా ఒక మాట చెప్తాడు, జాగ్రత్తగా వినండి. మీ మాట వినువాడు నా మాట వినును. మర్చిపోకండి, మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏకకంఠంతో చెప్పండి. నేను చెప్పే మాటలు నావా దేవుడివా? గట్టిగా చెప్పాలి. దేవుడి మాటలు కదా, ఈ మీరు వింటలేదనుకోండి, నేను చెప్పే మాటలు మీరు వింటలేదనుకోండి, ఎవరి మాటలు వింటలేదట? దేవుని మాటలు వింటలేదు. కాబట్టి నన్ను మీరు నిరాకరిస్తే దేవుణ్ణి నిరాకరించినట్టు, నన్ను తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టు. ఎందుకంటే నేను నిలబడింది దేవుడి మాటలు చెప్పటానికి. పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు అంటే కూడా పాపం వస్తుంది మీకు. పైగా కొంతమంది అలా కుదురుతుందా, అలా కుదురుతుందా? ఎందుకు కుదరదు? కుదిరితేదని చూపించటానికే యేసు వచ్చాడు. ఇంకో మాట చెప్పునా, ప్రకటన గ్రంథంలో అంటాడు, ఎవ్వరూ లెక్కింపలేనంత సమూహము దేవుని సన్నిధిలో ఉండిరి. హల్లెలూయా. మరి వీళ్ళందరూ ఎవరి మాట విన్నవాళ్ళు? దేవుడి మాట విన్నవాళ్ళు ఎవరు లేరా? కోట్ల కొలదిగా ఉన్నారంట. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో దేవుడి మాట విన్నవాళ్ళు ఎవరు లేరని. కోట్ల కొలదిగా ఉన్నారంట దేవుని దగ్గర సమూహము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మాటను నిరాకరించకండి. దేవుని మాట నిరాకరించకండి. చెప్పబడుతున్న ప్రతి మాట దేవుని మాట. దేవుని మాట నిరాకరిస్తే ఫలితం అనుభవిస్తారు. మీకు ఒక మాట చెప్తాను చూడండి. మీలో ఒకరు కొన్ని వందల మందిని మార్చగలరు. మీలో ఒకరు కొన్ని వందల మందిని చెడగొట్టగలరు. ఉదాహరణకి మీలో ఒకళ్ళు ఇక్కడ, మీలో ఎవరైనా లేచి అదిగో పాము వచ్చిందనండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కూర్చుంటారా? చెడగొట్టేస్తారు. అంతేనా? మీలో ఒకరు కొంచెంసేపు కూర్చోండి, ఇక్కడ అందరికీ మనిషికి ఒక 1000 రూపాయలు ఇస్తారు అన్నారు అనుకోండి, అందరూ అలా కూర్చుని ఉంటారు. అంటే మనిషిని చెడగొడతాం, బాగు చేయటం ఒక్క మనిషి చేతిలో ఉంది. ఒక్క మనిషి మాట నమ్మేసాడు అందరూ పారిపోతారు. ఒక్క మనిషి మాట నమ్మేసాడు అందరూ కూర్చుంటారు. వింటున్నారా? అలాగే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి. హల్లెలూయా. ఎందుకంటే మీ జీవితాన్ని చూసి, మీ కుటుంబాన్ని చూసి, మీ పిల్లలను చూసి చుట్టుపక్కల ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచాలి. మీరు లోకమునకు వెలుగుగా ఉప్పుగా నియమించబడితిరి. లోకమునకు ఉప్పుగా వెలుగుగా. ఒకవేళ మీరు మీ కుటుంబం ద్వారా
చుట్టూ ఉన్న వాళ్ళని నాశనం చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళేది పాతాళానికి రాసి పెట్టుకోండి. మీ కుటుంబం ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు చేస్తున్నారు అనుకోండి, మీరు పరలోకం వెళ్తారు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టియే దేవుని నామం దూషింపబడుచున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు వినేసి వెళ్ళిపోకండి. ఇప్పుడు సువార్త అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. పౌలు స్పష్టంగా చెప్పాడు, సువార్త అంటే యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకున్నటే సువార్త. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సువార్త వింటున్న వారందరూ యేసు ప్రభు పిల్లలంటే ఇలా ఉండాలి అని తెలుసుకున్నారనుకోండి, అదే సువార్త. అందుకే చాలా స్పష్టంగా చెప్తాం, బాప్తిస్మం, రక్షణ, నరకం నుంచి విడుదల ఇవన్నీ తర్వాత. మొట్టమొదట నీ ప్రవర్తనే సువార్త. హల్లెలూయా. మీరు మళ్ళీ ఎప్పుడైనా ఒక 5-6 నెలలకు 7 నెలలకు ఇక్కడికి వచ్చి అమ్మ మేము సువార్త పెట్టుకుంటాం అంటే వద్దని అనరు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనం జాగ్రత్తగా ఉన్నాం కనుక. అది సువార్త. 17వ వచనం చదువుతున్నాను. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి. ఎందుకంటే నేను చాలాసార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. దెయ్యాలు పడుతూ ఉంటాయి కొంతమంది మనుషుల్ని. అవి వాళ్ళని బాధ పెడతాయి, చివరికి చంపేస్తాయి. చాలా దెయ్యాలు నేను వదిలించడం జరిగింది. ఇవి ఎందుకు నాకు లోపడతాయి? ఇక్కడ చెప్తున్నారు, మాకు లోపడుతున్నాయి. వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది? అసలు వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? ఒక మనిషిని పట్టి పీడిస్తున్న దెయ్యం జగన్నాథపురంలో ఒక అమ్మాయిని పట్టి చంపేయటానికి ప్రయత్నం చేసినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను. అమ్మ ఏమనిపిస్తుంది? ఏదో దాంట్లో చెయ్యో తల పెట్టి చచ్చిపోవాలని ఉందండి. ప్రార్థన చేశాక ఆ అమ్మాయి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒకసారి ఆ సంటి నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తే, వెళ్ళిపో అంటే మన మందిరం దగ్గర నుంచి గుంతాడు దగ్గర నుంచి గుంతాడు అవతల ఎవరింటికి వెళ్ళిందో తెలదు కానీ వెళ్ళిపోతుంది. మొత్తం మీద వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో చోటుకి వెళ్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడుగుతుంది కూడా, ఎక్కడికి వెళ్ళమంటావు అని. నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో. యేసు ప్రభు ఆత్మ మనలో లేకపోతే ఏం చెప్పాలో మనకు తెలియదు. తర్వాత మనం కూడా బయలుదేరుతాయి. కాబట్టి దెయ్యములు లోపడతానికి కారణం ఏంటి అంటే యేసు నామము యొక్క శక్తి. హల్లెలూయా. నా దగ్గర యేసు నామం పనిచేయాలంటే నాకు అధికారం ఉండాలి. ఆ అధికారం దేవుడు ఇవ్వాలి. యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో, వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు అధికారం లేదనుకోండి, నేను వెళ్ళను. వీళ్ళందరూ 70 మంది దెయ్యాలను ఎల్లగొట్టేసి సంతోషంగా దేవుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అయ్యా, దెయ్యాలన్నీ పారిపోతున్నాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అంటే మనం ఎక్కడికెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, ఎవరి ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, ఎవరిని బాగు చేయటానికి వెళ్తున్నామో, ఎవరింటికాడ సువార్త ప్రకటిస్తున్నామో, ఎవరి దగ్గర నుంచి రోగాలు వెళ్ళగొట్టాలని ప్రార్థన చేస్తున్నామో, దెయ్యాలు వెళ్ళిపోవాలని ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, అదంతా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనకి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నేను దెయ్యమా వెళ్ళిపో అన్నప్పుడు యేసు కూడా చెప్పకపోతే అది వెళ్ళదు. యేసు కూడా చెప్పాలి. ఇశ్రాయేలు చెప్తే వెళ్ళదు, యేసు చెప్తాడు. ఇదిగో యేసు చెప్తున్నాడు వెళ్ళిపో. ఒకవేళ యేసు చెప్తున్నాడు వెళ్ళిపో అని నేను అన్నప్పుడు పైకి చూస్తుంది అది. యేసు కనుక మాట్లాడకపోతే వెళ్ళదు, అక్కడ ఉండిపోద్ది. యేసు వైపు చూస్తుంది ఆ దయ్యం. చూసినప్పుడు ఇలా అంటాడు ఆయన ఇలాగ అన్నాకే వెళ్తుంది. హల్లెలూయా.
ఆయన మాట ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే విడుదల, ఆయన ఏ కార్యమన్నా చేయగలడు. ఉదాహరణకి యేసుకి ఎందుకు అంత శక్తి ఉంది? చనిపోయే వాళ్ళని లేపే శక్తి, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చే శక్తి, కుంటి వాళ్ళని నడిపించే శక్తి యేసుకి ఎందుకుంది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దెయ్యాలే చెప్తున్నాయి, యేసు మహాపరిశుద్ధుడు గనక. హల్లెలూయా చెప్పండి. యేసు ఎవరు? గట్టిగా, పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసుకు తగినట్టు మనం జీవిస్తే మనం కూడా ఆయన లాంటి అద్భుతాలు చేయగలుగుతాం. కాబట్టి దేవుడికి సంతోషం అయిపోయి ఒక అధికారం ఇస్తున్నాడు. చూడండి, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చాను, ఏది మీకు హాని చేయదు. ఒకరోజు గుమ్మంపాడులో సువార్త ప్రకటిస్తూ వస్తున్నాను, దారిలో ఎవరో ఫోన్ చేశారు. స్కూటర్ ఆఫ్ చేసి కాలు కింద పెట్టి ఫోను పావు గంట మాట్లాడాక కిందకు చూశాను, కాలు దగ్గర మంటకప్పు ఉంది, ఇంత, అది కుడితే చచ్చిపోయేలాగా ఉంది, అంత దారుణంగా ఉంది అది. కానీ అది అలాగా ఆగిపోయింది. నేను ఒక కాలు కింద ఒక కాలు స్కూటర్ మీద పెట్టి మాట్లాడనని చెప్పి నా కాలు దగ్గర అది ఆగిపోయింది కుట్టకుండా. రాత్రి ఈ రమాదేవి అంటది, మొన్న పావులు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి అంటది. అవి మనల్ని ఏం చేస్తాయి? వాటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞ లేకుండా అది మనలను కుట్టదు. హల్లెలూయా. దగ్గరికి రాదు, ఎందుకంటే మన చుట్టూ ఆయన కంచి ఉంటుంది. పాస్టర్లు చాలామంది సంఘాలు చాలా భయంకరమైన అడవుల్లో ఉంటారు, అడవుల్లో సువార్త ప్రకటిస్తారు. ఆయన అన్నాడు, మేము అడవిలో పడుకుంటే అంటే పొద్దున్న లేచేటప్పటికి పక్కన మెత్తగా తగిలితే చూస్తే కొండశలం అంటది, ఈ పక్కన పడుకుందంట, వచ్చి మింగుతులేదు, అది హాయిగా పడుకుని ఉంది. పక్కన ఏంటి మెత్తగా తగులుతుంది అనుకున్నాడు, అటు చూస్తే కొండశలం పడుకుని ఉందంట పక్కన. సింహాలు పులులు అడవుల్లో ఏముంటాయి, కానీ ఏమి చేయవు. సిలువలో యేసునే చూడవా, సిలువలో యేసుని చూడవా, నీ కొరకై నా కొరకై ప్రాణములర్పించిన, నీ కొరకై నా కొరకై ప్రాణములర్పించిన, మార్పు చెందవా ఓ మానవా, మార్పు చెందవా ఓ మానవా. పౌలునే చూడవా, పేతురునే చూడవా, పౌలునే చూడవా, పేతురునే చూడవా, యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి, యేసుకై జీవించిరి, యేసుకై మరణించిరి, మార్పు చెందవా ఓ మానవా, మార్పు చెందవా ఓ మానవా. సరే, కళ్ళలో చాలా కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు రాక్షస కుక్కల్లాగా ఉన్నాయి. కానీ నేను ఆ పక్క నుంచి వెళ్ళాలి, కుక్కల పక్క నుంచి వెళ్ళాలి. నేను సువార్తకి వెళ్తున్నాను బైబిల్ పెట్టుకుని, నాకు భయం వేస్తుంది. ఈ కుక్క ఒక్క కుక్క నన్ను చంపేస్తుంది, అలాంటి 10-15 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ప్రభువా 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 అనుకుంటా ఆ కుక్కల పక్క నుంచి ఇంకేదో ఒకటి అవుతుందని, ఎందుకంటే సువార్తకి వెళ్తున్నాను. వెళ్ళిపోయేటప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఇశ్రాయేలు భయపడుతున్నావా, ఒక్కసారి సరిగ్గా చూడు అన్నాడు. సరిగ్గా చూసేటప్పటికి కుక్కలన్నీ గొలుసులతో గట్టిగా కట్టేసి ఉన్నాయి. హల్లెలూయా. ఏంటనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? మీరు సామాన్యమైన దేవుడు అనుకోబట్టే మీకు ఇంకా అద్భుతాలు జరుగుతులేదు మీ జీవితంలో. యేసు ప్రభుని సామాన్యమైన దేవుడు అనుకుంటారు మీరు. గొప్ప దేవుడు ఆయన. తన పిల్లలకు హాని కలగనిప్పుడు ఆయన అంటున్నాడు, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఈ మాట చెప్పే శక్తి ఎవరికి ఉంటుంది? అధికారం ఉన్నవారికి. హల్లెలూయా. ఎలా నేను చూసుకుంటాను అన్నాడు అంటే
అధికారం ఉంది. అధికారం, సర్వాధికారి. ఇంకా మీకు ఎంతో అనుమానం, వాళ్ళేమన్నా చేస్తారు, వీళ్ళేమన్నా చేస్తారు, వాళ్ళేమని అంటారు, వీళ్ళేమని అంటారు. జీవితకాలం భయపడుతూ, నేను అడుగుతాను, అలా భయపడుతూ జీవితం బాగుంటుంది అంటారా? అదొక జీవితమేనా? కాబట్టి ఫైనల్గా దెయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకంలో వ్రాసినందుకు సంతోషించండి. హల్లెలూయా. అంతేకాదు, మీ పేర్లు నేనే స్వయంగా పరలోకంలో వ్రాశాను. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్ల పేర్లైనా ఆయన స్వయంగా రాస్తారు. రాత్రం అంటే పెన్నో కాగితం తీసుకుని రాయక్కలేదు ఆయన. ఆ పేరు ఆ గ్రంథంలో ఉండును గాక అంటే ఆ గ్రంథంలో వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. ఆకాశం భూమి కలుగును గాక, అలాగే పేరు వచ్చు, అంత నిమిషాల్లో అయిపోద్ది. మళ్ళాగా పుస్తకం కాగితం తీసుకుని పెన్నులు పెట్టుకుని రాయక్కలేదు ఆయన. రాసి లోపల పెన్నులో ఇంకు ఉండదు, లేకపోతే కాగితం ఏమో చిరిగిపోయి ఉంటుంది. మనకు అంతా గందరగోళం, ఏది రెడీగా ఉంటే ఎప్పుడు ఏది ఉండదు. ఏంటో ఇదొక జీవితం, పనికిమాలిన జీవితం. పెన్ను ఉందా అంటే పెన్ను ఉండదు, పుస్తకం ఉందా అంటే పుస్తకం ఉండదు. తీర రాత్రం మొదలెట్టకి ఏం రాయాలని అడిగితే ఇది ఎలా రాస్తుందో తెలుసు, అది రాసిందేమో ఎవరికి అర్థం అవుదో. ఏంటో జీవితాలు ఏదో అలా వెళ్ళిపోతున్నాయి. ఇది మంచిది కాదు. పరలోకంలో నా పేరు, నీ పేరు ఉంటే చాలు. ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. పరలోకంలో దేవుడు మన పేర్లు రాసి మళ్ళా తుడిచేస్తాడు, దారి తప్పితే తీసేస్తాడు. నువ్వు మరణం వరకు నీ పేరు పరలోకంలో స్థిరంగా ఉండాలి అంటే ఆయన మార్గంలో నడవాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి కొరకు జీవించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వారందరిలోని మీకు మంచి పేరు ఉండాలి. బాబోయ్ ఆవిడ, హాయ్ బాబోయ్, మీ చర్చికి ఎలా వస్తుందో, బైబిల్ ఎలా పట్టుకుంటుందో, కానీ ప్రపంచంలో ఎవరు ఆవిడతోటి ఆగలేరు. సెకండ్ ఇందా చెప్పానే, కుక్కలో అలా మీదడిపోద్దండి ఆవిడ అంటారు. ఎంత పేరు! పైగా ప్రభువాన్ని ప్రార్థిస్తే దేవుడు వింటాడా ప్రార్థన? గుర్తుపెట్టుకోండి, దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు పేరున్నదా, నా పేరున్నదా, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితము అర్పించిన హతసాక్షుల కవిలలో నీ పేరు పేరున్నదా, నా పేరున్నదా, ఆకాశ మండలములో తిరిగెడు అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవిలలో నీ పేరు ఉన్నదా, నా పేరున్నదా, దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలలో నీ పేరు ఉన్నదా, నా పేరున్నదా. వింటున్నారా? ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, తెల్లరేట్ల ప్రార్థన చేయండి. నా పేరుందా? నా పేరుందా?
నీ పేరు పరలోకంలో ఉంటే దానికన్నా భాగ్యం ఏమీ లేదు అని బైబిల్ చెప్తుంది. ఈ లోకం నటన అయిపోతుంది, ఎంతో కాలం ఉండదు, లోకం అయిపోయింది. ఇప్పటికే ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటాం, ఒకళ్ళొకళ్ళు తోసేసుకోవటం, మోసాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. బయటికి వెళ్ళినోళ్ళు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. మేమిద్దరం ఇందాక తణుకెళ్ళాం, పక్క నుంచి ఒకడు వెళ్తున్నాడు, రయ్యమని వెళ్ళిపోతున్నాడు, కొట్టేస్తాడు. ఏం తెలీదు, ఏ టైంలో ఎవరు మనం చంపేస్తారో, ఎవరి మీద పడతామో, ఏం జరుగుతుందో, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో. నేను చెప్తున్నారు 30 ఏళ్ళు దయాకర్ అంటున్నావా, 30 ఏళ్ళు అంట హార్ట్ అటాక్, ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ చేశారు. హార్ట్ అటాక్ ఒకప్పుడు 40 దాటితేనే కానీ రాదనేవారు. ఇప్పుడు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి షుగర్లు, హార్ట్ అటాక్లు, రోగాలు, చనిపోవటాలు. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ సినిమా యాక్టర్ ఏడుతున్నాడు, వాళ్ళ అమ్మాయి 38వ సంవత్సరం చచ్చిపోయింది హార్ట్ అటాక్ తోటి. గోల కింద ఉన్నాడు. 38 ఏళ్ళ అమ్మాయి హార్ట్ అటాక్ ఏంటి? ఇలా ఉన్నాయి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. జాగ్రత్త కలిగి ఉందాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, మీ సన్నిధి, మీ కృప, మీ ఆత్మ తోడుగా ఉండి నిత్యము జాగ్రత్త కలిగి అనేక మందిని మీ రక్షణలోనికి నడిపించే కృప అనుగ్రహించి, తిరిగి అందరూ క్షేమంగా గృహాలకు వెళ్ళి తిరిగి రేపు కలుసుకునే కృప అనుగ్రహించుమాను. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. ఎవరైనా వంటకు రావాల్సిన వారు చూసుకోండి, తెల్లవారుజామున.